హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పావని వెంకట్ గ్యాలక్సీ. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసుంటారు కదా, ఏ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్. రాజమండ్రిలో నా డే ఎలా కంప్లీట్ అయింది అనేది ఈ వీడియో అయితే రికార్డ్ అయితే చేశాను. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే కంటిన్యూ చేయండి. ఫస్ట్ మార్నింగ్ లేవగానే అయితే ముందు రోజు ఉంచేసిన గిన్నెలన్నీ కడిగేసుకుంటున్నాను. మామూలుగా అయితే అత్తయ్య అన్నీ చేసుకుంటారు, కానీ నేనే ఇంకా వద్దు నేను చేస్తాను, ఎప్పుడు మీరే కదా చేసుకుంటారు, నేను చేస్తానని చెప్పి నేను అన్ని పనులు అయితే హెల్ప్ చేస్తున్నాను. ఎన్ని పనులు చేసినా కుకింగ్ మాత్రం చేయను అనమాట. అత్తయ్య కుకింగ్ బాగా చేస్తారు. అన్నీ రెడీ చేసిస్తే అత్తయ్య అయితే కుకింగ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి మా నిహంత్ బాబు అయితే వచ్చాడు పైకి. ఇంకా అవి ఏం చేస్తున్నావు పిన్ని, అవి కావాలి ఇవి కావాలని అయితే అడుగుతూ ఉంటాడు. మార్నింగ్ లేచిన వెంటనే పైకి అయితే వస్తాడనమాట. అందరినీ పలకరించి అప్పుడు కిందకి వెళ్ళి స్కూల్కి అనేది రెడీ అవుతాడు. వాడితో చాలా టైంపాస్ అయిపోతుంది మాకైతే. ఫస్ట్ అయితే ఆ రోజైతే సాటర్డే అనమాట. మీరు ఈ వ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూస్తే నేనైతే శనివారం పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఎప్పుడు మా అత్తయ్య అయితే శనివారం పూజ అయితే చేయలేదు. వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలతో పూజ అనేది ఎప్పుడు చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం నేను మా ఇంట్లో అయితే చేశాను. చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే అంత ప్రాసెస్ దీపాలు చేయడం అవన్నీ అత్తయ్య చేయలేరు. సో నేనైతే చేద్దాము, ఒక్కసారి కూడా ఇంట్లో చేయలేదు కదా అన్నట్టు పూజ అయితే చేశాను. దానికోసం అయితే ఫస్ట్ ఇల్లు అయితే క్లీన్ చేసుకోవాలి కదా, గిన్నెలు స్టవ్ మొత్తం కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ అయితే చేసుకొని పూజకైతే అన్నీ రెడీ అయితే చేసుకున్నాను. ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటంటే వ్లాగ్ తీయడానికి ఎవ్వరు లేరు. నా అంతటి నేనే రికార్డ్ చేసుకున్నాను. నాకు ఎంతవరకు వీలైతే అంతవరకే రికార్డ్ అయితే చేశాను అనమాట. చూస్తూ ఉండండి వ్లాగ్ అయితే.
అలాగే యుటెన్సిల్స్, అలాగే కిచెన్ ప్లాట్ఫామ్, స్టవ్ అన్నీ క్లీన్ చేశాక ఇల్లు కూడా మాప్ అయితే పెట్టుకుంటున్నాను. ఈ మాప్ పెట్టుకున్నాక స్నానం చేసి అయితే పూజకైతే అన్నీ రెడీ అయితే చేసుకున్నాను. చాలా ఫాస్ట్ బీట్లో పెట్టేశాను, అంత ఫాస్ట్గా అయితే చేయలేను. అత్తయ్య అయితే కుకింగ్ అవన్నీ రెస్ట్ తీసుకోండి అత్తయ్య, కుకింగ్ కూడా నేను అన్నీ రెడీ చేస్తాను, మీరు కుకింగ్ చేద్దరుగానే అయితే చెప్పాను. ఇంకా నీకెందుకమ్మా వద్దు నేను చేసుకుంటాను అయితే అన్నారు. కానీ ఖాళీగా ఉంటే అలా బద్ధకం పెరిగిపోతుంది అని చెప్పి అన్ని పనులు అయితే చేసుకొని ఆ పూజకైతే అంత రెడీ అయితే చేస్తాను. ఇక్కడ వీడియో కూడా తీయడానికి చాలా ఇబ్బంది అయింది. కానీ మా కావ్య అయితే ఆ రోజు సెకండ్ సాటర్డే హాలిడే ఇచ్చారు. సో తనకైతే తీయమంటే తనైతే వీడియో అయితే రికార్డ్ చేసింది. నేను, అత్తయ్య, నిహంత్, కావ్య నలుగురం కూర్చొని అయితే పూజ అయితే చాలా బాగా కంప్లీట్ చేసుకున్నాము. చాలా మనసుకు ప్రశాంతంగా అనిపించింది. పూజ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు అక్కడే ఉండిపోయాను అనమాట. అలాగ కూర్చొని గోవిందనామాలు అన్నీ చదువుకుంటూ వెంకటేశ్వర స్వామి పాటలు వింటూ అలాగా టైంపాస్ అయితే చేసుకున్నాము. చాలా మంచిగా అనిపించింది. ఏదైనా పూజ చేస్తే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. నాకైతే అందరికి ఉంటుందో లేదో తెలియదు, నాకైతే పూజ కంప్లీట్ అయ్యాక ఒక 10 మినిట్స్ లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చొని ఉంటే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. పూజ చేసిన రోజైతే పిండి దీపాలు కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. వీడియోలో చూస్తుంటే మీకే అర్థమవుతుంది కదా, చాలా పర్ఫెక్ట్గా కుదిరాయి. దీపాలు ఒక్కొక్కసారి కుదరవు అనమాట, ఎంత ట్రై చేసినా మధ్యలో విరిగిపోవడం అలాంటివి చాలా ఇబ్బంది అవుతుంది. కానీ ఆ రోజు అసలు ఏమి ఇబ్బంది లేకుండా మంచిగా పూజ అయితే అయిపోయింది. ఇంట్లో ఉన్న ప్రసాదాల వరకు చేసి పెట్టేశాను. పూజ అయితే మంచిగా కంప్లీట్ అయిపోయింది. కొబ్బరికాయ కూడా కొట్టేసుకొని అలాగే హారతి అయితే ఇచ్చేసాను. చాలా అందంగా ఉంది. ఆ రోజు ఎంత ముచ్చటేసిందో పూజ చూస్తే. ప్రమిదలు మంచిగా ప్రమిదలు అయితే మంచిగా వచ్చాయి. పూజ కూడా ప్రశాంతంగా అయిందనమాట. తర్వాత ఇందాక చెప్పాను కదా, పూజ అయ్యాక చాలాసేపు అలాగ కూర్చొని అయితే ఉన్నానని చెప్పి, అలాగ ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలాగ కూర్చొని దేవుడిని అలా చూస్తుంటే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది. మీలో ఎంతమంది ఈ పూజ అనేది చేస్తూ ఉంటారు? వెంకటేశ్వర స్వామి పూజ నేను ఆల్రెడీ 7 వీక్స్ అయితే చేసేసాను. 8 వీక్స్ చేసేసాను, వడ్డీ వారం కూడా కలిపి.
అలాగే ఇదైతే ఇక్కడ హైదరాబాద్లో అయితే చేశాను, రాజమండ్రిలో అయితే ఎప్పుడు చేయలేదు. మ్యారేజ్ అయ్యాక హైదరాబాద్ అయితే వచ్చేసాం కదా, సో వీలు కుదిరింది. నార్మల్గా అయితే వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాము, కానీ చాలా దూరం వెళ్ళడానికి కుదరలేదు. ఇంకొకసారి వెళ్ళినప్పుడైతే ఖచ్చితంగా టెంపుల్కి అయితే వెళ్ళాలి. ఏమో ఎప్పుడు దేవుడు అనుగ్రహం ఉంటే అప్పుడు తనే రప్పించుకుంటారు అంటారు కదా, ఎప్పుడు వెళ్ళాలో ఏంటో తెలియట్లేదు. నెక్స్ట్ అయితే పూజ అయితే అయిపోయింది. తర్వాత అత్తయ్య అయితే వంటకైతే కుకింగ్ అన్నీ రెడీ చేస్తే కుకింగ్ అయితే కంప్లీట్ చేశారు. ఆ రోజైతే ములక్కాయ పులుసు అలాగే బెండకాయ ఫ్రై అనుకుంటా, బెండకాయ ఫ్రై కర్రీ అయితే చేశారు. అత్తయ్య వంటలు అయితే చాలా బాగా చేస్తారు. అలాగే ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కమెంట్ అయితే చెయ్యండి. అలాగే ఇంకా మరిన్ని వ్లాగ్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి అలాగే వ్లాగ్ ఎలా ఉందో కూడా తప్పకుండా కమెంట్ చేయండి. ఈవినింగ్ అయితే స్ట్రీట్లోకి పానీపూరి వస్తే పానీపూరి అయితే తిన్నాము. ఇక్కడ వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.